తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో చేస్తున్న రాజకీయం శృతిమించిపోతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనపై పెట్టిన కేసులు, వ్యాపారాలు నిర్వీర్యం చేయటం సహా అనేక వేధింపులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు వాటన్నిటికీ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారేమో కానీ రెచ్చిపోతున్నారు. చివరికి వైసీపీ హయాంలోలా పోలీసులపైన విరుచుకుపడుతున్నారు. ఆయనను ఎలా డీల్ చేయాలో టీడీపీ హైకమాండ్కు తెలియటం లేదు. చంద్రబాబు మాటల్ని కూడా ఆయన వినటం లేదు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని నియోజకవర్గంలో అడుగుపెట్టనీయటం లేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య దీర్ఘకాల రాజకీయ ఆధిపత్య పోరుంది. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ విజయం జేసీ కుటుంబ ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసింది. అయితే ఈ కాలంలో జేసీ కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించకుండా చేస్తున్నారని, దీనికి సంబంధించి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గాల మధ్య ఘర్షణలు అధికారులకు తలనొప్పిగా మారాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి జిల్లా పంచాయతీ అధికారి నాగరాజనాయుడును బహిరంగంగానే బెదిరించారు. రేపు నీ ఆఫీస్కి వచ్చి కొడతా అంటూ దుర్భాషలాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా ఏఎస్పీ రోహిత్ చౌదరి పైన విరుచుకుపడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి రాజకీయాల్లో ఒక శక్తివంతమైన నాయకుడిగా ఉన్నప్పటికీ వైసీపీ నాయకులతో ఘర్షణలు, అధికారులపై బెదిరింపులు, అక్రమ కేసు ఆరోపణలు, సంచలన వ్యాఖ్యలు ఆయనను వివాదాల కేంద్రంగా నిలిపాయి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆధిపత్యం మరింత పెరిగినప్పటికీ ఈ వివాదాలు తాడిపత్రి రాజకీయాలను ఉద్రిక్తంగా మార్చాయి. ఈ సమస్యలు ఆయన రాజకీయ ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయి. ఆయన ప్రతాపం ప్రజలపైన చూపిస్తున్నారు. చెత్త వేస్తే నీళ్లు, కరెంటు కట్ చేస్తామని, లేదా చెత్తను వారి ఇంట్లోనే వేస్తామని ప్రజలను హెచ్చరించారు. ఇక తాడిపత్రి నియోజకవర్గంలో జరిగే అక్రమ దందాలకు డబ్బులు కట్టాల్సిందేనని కూడా హెచ్చరికలు జారీ చేశారు. తాడిపత్రిలో వ్యాపారం చేసేవారు 15% కమిషన్ ఇవ్వాలని, తాను 20% పెట్టుబడి పెట్టి 20% వాటా తీసుకుంటున్నానని ప్రకటించారు. 2025 డిసెంబర్ నాటికి 10 కోట్లతో తాడిపత్రిని అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఇది మరో వివాదానికి దారితీసింది. గతంలో జమ్మలమడుగులో ఫ్లై యాష్ రవాణా లారీల సమస్య కూడా పెద్దదయ్యింది. సీఎం చంద్రబాబు పిలిచినా వెళ్ళలేదు. చంద్రబాబు మాటల్ని కూడా వినే పరిస్థితిలో జేసీ ప్రభాకర్ రెడ్డి లేరు. ఆయన సోదరుడు జేసీ దివాకర్ రెడ్డి అనారోగ్యం కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం వయసు మీద పడినా వదిలిపెట్టడం లేదు. సీఎంను సైతం లెక్క చేయకుండా తాడిపత్రిని ఉద్రిక్తంగానే ఉంచుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.